నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. భారతదేశం ఒంటరి అయిపోయిందనే మాట ఇప్పుడు అంతర్జాతీయంగా తరచుగా వినిపిస్తోంది. మూడు వైపులా నీరున్న కారణంగా మన దేశం ద్వీపకల్పమైనా సరే చుట్టూ శత్రువులతో నిండి ఒక ద్వీపంలా మారిందనే భావన వ్యక్తమవుతుంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్లే వరకు వాళ్ళతో పోరాడాం. ఇప్పుడు భారత ఉపఖండం నుండి విడిపోయిన దేశాలతో యుద్ధాలు చేస్తున్నాం. చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు ఏవైతున్నాయో అవి మాల్దీవ్స్, నేపాల్ లాంటి చిన్న చిన్న దేశాలతో కూడా శత్రుభావంతో ఉండడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఆ దేశాలు మనకు శత్రువులాగే వాళ్ళు భావించుకుంటున్నారు. 1966లో మాల్దీవ్స్ భారతదేశంతో కొన్ని సంప్రదింపులు, అంటే ఏదైతే సముద్ర జలాల సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది మాల్దీవ్స్. మాల్దీవ్స్ భద్రత నుండి ఆర్థిక సహకారం వరకు కూడా భారతే వహిస్తుంది. 1988లో అబ్దుల్లా లుతుఫీ నాయకత్వంలో శ్రీలంక తమిళీలం సహకారంతో జరిగిన అంతర్యుద్ధంలో రాజధాని ప్రాంతాన్ని ఆక్రమించుకొని పోర్టు విమానాశ్రయాన్ని కూడా ఆక్రమించుకొని ఆ సందర్భంలో భారత్ మిలిటరీ సహాయంతోనే మాల్దీవ్స్ ప్రభుత్వం నిలదొక్కుకోగలిగింది. మాల్దీవులకు వైద్య సహకారం అందించడంలో కూడా భారతే ముందుంది. కోవిడ్ సమయంలో ఎయిర్లిఫ్ట్ సహకారంతో కూడా వైద్య సేవలు అందించింది. 2014లో నీటి ఎద్దడితో దేశం అతలాకుతలమైంది. 2014 ఆ రోజుల్లో కూడా భారత నావికాదళం ఏదైతుందో, నేవీ ఫోర్స్ మన ఏదైతుందో అదంతా కూడాను ఐఎన్ఎఫ్ సుకన్య కానీ లేదంటే ఐఎన్ఎఫ్ దీపక్ను కానీ పంపి ఆపరేషన్ నీర్ ప్రోగ్రాం ద్వారా నీటి కొరతను కూడా తీర్చింది భారత్. మాల్దీవ్స్కు మనకు మిలిటరీ సహకారం కూడా ఉంది. భారతదేశానికి భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది మాల్దీవ్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో ఒక వర్గానికి, భారతదేశం పట్ల మాల్దీవ్స్లో ఉండే వర్గానికి వ్యతిరేకత అనేది ఉంటూనే వస్తుంది కూడా. అలాంటి మాల్దీవ్స్ గత సంవత్సరం ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో భారత్ను అవమానించి ఈ రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలను నివారించే ప్రయత్నం చేయకపోగా కేంద్ర ప్రభుత్వం కూడా మరికొంచెం ఆజ్యం పోసింది. దీంతో పాటు నరేంద్ర మోడీ, అంటే ఇప్పుడు లక్షద్వీప్ కానీ మనకు సంబంధించిన లక్షద్వీప్ ఏదైతే ఉందో వీటన్నిటిని ఆయన ప్రమోట్ చేయాలనుకున్నారు. వాస్తవమే, గతంలో మాల్దీవ్తో గొడవ అయ్యేటప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం, దాన్ని సరి చేసే ప్రయత్నం చేయకుండా గొడవ ఇంకా ఆజ్యం పోసి ఇంకా ఎక్కువ ఆజ్యం పోసినట్లుగా కూడా అయింది. ఫలితంగా ప్రస్తుతం మాల్దీవ్స్ చైనాతో అంటకాగుతుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్నారు. భారతదేశానికి సముద్ర జలాలతో సరిహద్దు కలిగిన మరో దేశం ఏదైనా ఉందంటే ఇది శ్రీలంక. మనకి సముద్ర జలాలతో సరిహద్దు కలిగిన మరో దేశమే శ్రీలంక. ఈ మధ్య రామసేతు సరిహద్దు పేరు దేశంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంకకున్న ఏకైక సరిహద్దు భారతదేశం మాత్రమే. ఇక్కడ చూడండి, ఇటుపక్క నుంచి కానీ ఇటు కానీ ఎటు చూసినా సరే భారత్తో మాత్రమే ఉంది సరిహద్దు సంబంధం. ఏ దేశంతో కూడా సంబంధం లేదన్నమాట. శ్రీలంకకు భారత్కు సాంస్కృతిక సంబంధాలు కూడా దీర్ఘకాలంగా ఉన్నాయి. బుద్ధిజం రెండు దేశాల్లోనూ విరాజిల్లింది. అంటే గతంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళులు ఎవరైతున్నారో తమ సామ్రాజ్యాన్ని శ్రీలంక వరకు విస్తరించుకున్నారు. రెండు దేశాల పరస్పరం సహకరించుకుంటూ సహృద్భావంతో ఆ వాతావరణంలో కొనసాగాయి. శ్రీలంకతో తమిళుల వివాదం మొదలడంతో సమస్యలు మొత్తం మొదలయ్యాక ఎప్పుడైతే తమిళనాడు ప్రజలకు శ్రీలంక వాసులకు గొడవలు మొదలయ్యాయో దాంతో ఈ యొక్క గొడవ మరింత పెద్దదైంది. శ్రీలంక ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్న తమిళులకు దక్షిణ భారతదేశం నుండి ఆర్థిక సహకారం అందుతుందనే కథనాలతో కొంత వివాదం కూడా రాజుకుంది. భారతదేశ సమగ్రత కోసం శ్రీలంక అంతర్యుద్ధంలో భారత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శాంతి సేనను శ్రీలంకకు పంపిన నేరానికి శ్రీలంక తమిళ తీవ్రవాదులు రాజీవ్ గాంధీని బలిగొన్నారు. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. రెండు దేశాల మధ్య పూర్వస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే లంకలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. భారత్తో స్నేహంగా ఉంటూనే చైనా వైపు కొంత మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ చైనా, ఎక్కడ శ్రీలంక అంటే వీటన్నిటి నుంచి అయితే ఇటు నుంచైనా రావాలి. చైనాకి వీళ్ళకి ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళు భారతదేశానికి కింద ఉంటే భారతదేశానికి అటు పైన వైపు చైనా ఉంది. వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇక ఎలాంటి ఫెన్సింగ్లు లేకుండా భారత్కు ఫ్రీగా ఉన్న మరొక బార్డర్ చూస్తే ఒకే ఒక బార్డర్ దేశం నేపాల్ అని చెప్పుకోవచ్చు. చాలా చిన్న దేశం ఇది నేపాల్. అంటే దీనికి ఎలాంటి ఫెన్సింగ్ లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీగా రావచ్చు. దీనికి రాజరికం, నక్సలిజం సహవాసం చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది కూడా నేపాల్. నేపాల్తో భారతదేశానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. సంస్కృతి పరంగా, సామాజికంగా బలమైన బంధాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగానూ మంచి సంబంధాలే ఉన్నాయి. 1950లో చేసుకున్న శాంతి స్నేహ ఒడంబడిక ఏదైతుందో, ఎప్పుడు చేసుకున్నాం? 1950 1950లో శాంతి స్నేహ ఒడంబడిక ఏదైతుందో దానికి సంబంధించి ఇరు దేశాల ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు జరుపుతున్నారు. దాని ద్వారానే మరిపోతే 1962లో ఇండో చైనా యుద్ధం తర్వాత స్నేహం కొద్దిగా బయటలు వారిందని చెప్పుకోవచ్చు. కానీ
సంయమనంతో చక్కదిద్దుకునే ప్రయత్నం రెండు వైపులా జరిగిందనే చెప్పాలి. తర్వాత 1969లో వచ్చిన గొడవల్లో తమ దేశంలో ఉన్న భారత మిలిటరీ చెక్ పోస్టులను తీసేయాలని చెప్పేసి నేపాల్ కూడా కోరిందన్నమాట. భారత్ దాన్ని ఉపసంహరించుకుంది. 1975 నుండి నేపాల్ భారత్తో ఉన్న ట్రేడ్ యూనియన్ ట్రీటీలో మార్పులు కూడా కొనసాగాయి. ఇప్పుడు 1975 అప్పటి నుంచి కూడా ఏదైతే ట్రేడ్ యూనియన్ ట్రీటీలో మార్పులు కోరింది కూడా ఇక భారత్ స్పందించకపోవడంతో అంతర్జాతీయ సమాజం ముందుకు తీసుకెళ్ళింది. సహజంగానే మొదటగా పాకిస్తాన్, చైనా మద్దతు లభించింది అనమాట. అంటే ఎప్పుడు కూడా వీడు గోతిగా నక్కలా చూస్తూ ఉంటారు పాకిస్తాన్. ఇటు పక్క చైనా కూడా ఎప్పుడు భారతదేశాన్ని దెబ్బకూడదామని వీళ్ళిద్దరూ కాసుకొని కూర్చొని ఉంటారు అన్నమాట. తమ దేశ అంతర్గత రాజకీయాలలో భారత హస్తం ఉంటుందనేది నేపాల్ భావన. 1978లో కొత్త ట్రీటీ మరియు ట్రేడ్ రూపొందించినప్పటికీ కూడా విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. నేపాల్ తన రూపీని కూడా డీకపుల్ చేసింది. భారత్ పెద్దనలా వ్యవహరిస్తుందనే నేపాలీలో ఉన్న భావన. నేపాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదే విధంగా ఫీల్ అవుతారు. భారత్ పెద్దనలా వ్యవహరిస్తుంది, మా మీద పెత్తనం చేస్తుంది అనేది వాళ్ళలోనూ కొంత ఫీలింగ్. ఇప్పటికీ నేపాల్లో భారత్ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక సహకారం, వైద్య సహకారం అందిస్తున్నాం. ఇప్పటికీ కూడాను వివాదాలు పెరుగుతున్నాయి. కానీ ప్రతి విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నానికి కౌంటర్గా నేపాల్కు పోర్టు సౌకర్యం లేకుండా చేసిందనమాట భారతదేశం. ఒక్కసారిగా నేపాల్ ఆర్థిక సంక్షోభంలో ఎంత కూరుకుపోయిందంటే ఆసియాలోనే పేద దేశంగా ఒక ముద్ర, ఒక గుర్తింపు పడిపోయింది పూర్తిగా. వాళ్ళ జీడిపి ఎంత ఉండేది? 9.7 ఉండేది. నేపాల్కి సంబంధించి వీళ్ళ జీడిపి 9.7 ఉండేది. ఈ 9.7 నుంచి 1.9కి పడిపోయింది పూర్తిగా. చూడండి అంటే ఎంత పడిపోయిందంటే 9.7 నుంచి 1.9కి పూర్తిగా డౌన్ అయిపోయింది. అన్ని రకాలుగా సహకారం అందించే భారత్ను కాదని చైనాతో రక్షణ సామాగ్రి ఒప్పందం, వీళ్ళిద్దరికి మధ్య ఒప్పందం జరుగుతుంది. నేపాల్కి చైనాకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏది? రక్షణ సామాగ్రి ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఒప్పందం జరిగింది. నేపాల్ని ఆర్థికంగా చాలా ఇబ్బందులకు నెట్టింది. అసలు ఈ విషయాలన్నీ కూడా చూసినట్లయితే సాయం చేసేవాడు పెద్దరికం కోరుకోవడం అనేది అది నిజంగానే అవకాశం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. సాయం చేసే వాళ్ళకి పెద్దరికంగా వ్యవహరించడం అది తెలుసుకొని నేపాల్ తిరిగి భారత్ వైపు వచ్చినా సరే మనసుల్లో ఉన్న స్పర్ధలు ఏవైతున్నాయి మాత్రం తొలగిపోలేదు. వచ్చింది కానీ ఆ స్పర్ధలు అట్లనే ఉన్నాయి. నేపాల్లో మావోయిజం పెరగటం వల్ల చైనా వైపు మొగ్గు చూపడం మొదలైంది. ఇక్కడ పూర్తిగా నేపాల్లో కొంత కమ్యూనిస్టులు కానీ లేదంటే మావోయిజం కానీ ఇవన్నీ ఉండడంతో వీళ్ళ వైపు చైనా వైపు ఆకర్షితురాలైంది నేపాల్. ఆ నేపాల్ దేశం మొత్తం ప్రస్తుతానికి అట్లయిందనమాట. రైట్. ముఖ్యంగా ప్రచండ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ముందు చైనాను సందర్శించి ఆ తర్వాతే భారత్ని విజిట్ చేశాడు. బుద్ధిజం ఎక్కడ పుట్టింది అనే విషయం కూడా రాజకీయమైంది. ఎందుకంటే చైనా అండ చూసుకొని సరిహద్దు సమస్యను కూడా లేపింది నేపాల్. ఇక్కడ సరిహద్దు సమస్య అనేది మనకి నేపాల్కి ఉంది, మళ్ళీ చైనాకి భారత్కి ఉంది. నేపాల్ చైనా 3 దేశాల జంక్షన్లో ఉన్న కాలాపాని, సుస్తాలు, కాళీ రివర్ ఏదైతే ఉందో అంటే ఈ 3 దేశాలకి మనకి చైనాకి సార్ చూద్దాం. ఇక్కడ ఈ 3 దేశాలను కలుపుకుంటూ ఒక రివర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కాలాపాని ప్రాంతం, ఈ 3 ప్రాంతాలను కలుసుకుంటూ ఉండే దేశం, అక్కడ కూడా ఒక వివాదం రేకెత్తింది మళ్ళీ కూడా అక్కడ. అంటే ఇక్కడ పూర్తిగా ఆ పరివాహక ప్రాంతం అంతా నేపాల్కి చెందాలనే వివాదం లేవనెత్తింది కూడా ఒక నేపాల్. ఒక చిన్న దేశం ఇన్ని వివాదాలతో భారత్ను ఇరుకును పెడుతుంది. ఇక భూభాగంలో సరిహద్దులు కలిగిన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల గురించి వేరే చెప్పనవసరం లేదు. అసలు ఆ 3 దేశాలు మనకి ఎట్లుంటాయో ఎక్కువగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. మరో దేశం ఏంటంటే ఇక్కడ మనకి భూటాన్ అన్నమాట. చాలా చిన్న దేశం భూటాన్ కూడా. భూభాగంలో ఇది సరిహద్దే నిజంగానే. దీంతో కూడా మనకి అనవసరమైన కొన్ని గొడవలు, సత్సంబంధాలు మంచి ఉన్నా సరే ఇక అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తుంది. మరో సరిహద్దు దేశం కూడా దీనికి మొత్తం. ఇక్కడ మనం చూస్తే మనకి మరొక సరిహద్దు దేశం ఏదైనా ఉందంటే ఇదిగోండి మయన్మార్. మనకి సరిహద్దు దేశం, అది కూడా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా బర్మాలో ఏదైతే రాజకీయ అస్థిరత కారణంగానే స్నేహం దెబ్బతింటుంది. ప్రజాస్వామిక ప్రభుత్వం ఉన్నప్పుడు బాగున్నా ఇక బర్మా మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో మాత్రం భారత్తో చెలిమి దెబ్బతింటుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీలంక, భూటాన్, మయన్మార్లను మినహాయిస్తే భారత్కు చుట్టూ శత్రువులు అనుకోవచ్చు. ఇక్కడ శ్రీలంక, మయన్మార్, కొద్దిగా భూటాన్ పర్వాలేదు. ఈ 3 దేశాలు తప్ప మిగతా అన్ని ఇక్కడ మాల్దీవ్స్, పాకిస్తాన్, అలాగే చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మనకు శత్రు దేశాలే చెప్పుకోవచ్చు. భారత్ కొంచెం శత్రువులు కనిపిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశానికి అండగా ఉంటుంది అనుకోగలిగే దేశం ఒక్కటి కూడా కనిపించలేదు. ఆఖరికి మనతో పాటు చాలా బాగుండే రష్యా కూడా అండగా నిలబడుతుందో లేదో కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. సో లోపం ఎక్కడుందో తెలుసుకొని సరిచేసుకునే ప్రయత్నం కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు చేయకపోతే భవిష్యత్తులో భయం గుప్పిట్లోనే బ్రతకవలసి రావచ్చు. అధికార ప్రతిపక్షాలు సమస్యలను రాజకీయం చేయడం కాక పరిష్కారం కోసం కృషి చేయాలి.
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరైతే ఉన్నారో జయశంకర్, ఆయన రాసినట్లు దౌత్యం అంటే మిత్రులను సంపాదించుకోవడం అయి ఉండొచ్చు, కానీ శత్రుత్వం లేకుండా చూసుకోవడం కూడా దౌత్యంలో భాగం అని చెప్పేసి గుర్తు చేసుకోవాలి.